గుడ్ మార్నింగ్ స్టేజ్. మార్నింగ్. నేను ఈ బిజినెస్కి వచ్చే జస్ట్ 13 years అయిందండి. 2012 జనవరి ముందు బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ముందుగా నాకు ఒక 10 years బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఇట్లాంటి ఫీల్డ్లో. సుబ్బయ్య గారు నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. 6 నెలలు నన్ను ఫాలోఅప్ చేసినాడు, 6 months ఎడవకుండా ఫాలోఅప్ చేసినాడు. ఆయన 6 months ఫాలోఅప్ చేసినాడు కాబట్టి ఈరోజు నేను ఈఎంసీ మెంబర్ మీ ముందు ఉంటాను. ఒక్కొక్కసారి ఊరికి జస్ట్ పార్టీ చేసుకుంటాం వాటి గురించి, బిజినెస్ గురించి అంటే నేను ఆన్సర్ అనిపిస్తుంది. నాకు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ 6 నెలలు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లా అవుతుంది. నేను ట్రెడిషనల్ బిజినెస్లో ఉండాను, బాగానే సెటిల్ అయి ఉన్నాను. ట్రెడిషనల్ బిజినెస్ కూడా బాగానే ఉండింది. నాకు ఆల్రెడీ ఇల్లు ఉండింది, కారు ఉండింది, అన్నీ ఉండింది. కానీ నాకు ట్రెడిషనల్ బిజినెస్లో ఆ ఇన్కమ్ వచ్చి ఒక 6 నెలలు బాగా వచ్చు, 6 నెలలు ట్రక్ అయిపోయింది. 2 ముందు కారును డీజిల్కి పెట్రోల్కి డబ్బు ఉంటుంది. ఇది రియాలిటీ నా ట్రెడిషనల్ బిజినెస్. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో నేను 2012 జనవరిలో వెస్టీజ్ స్టార్ట్ చేసినాను. బిగినింగ్లో కొంచెం ఛాలెంజెస్ అయింది. ఏమంటే ఈ 4 స్టేట్లో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 4 స్టేట్లలో బిజినెస్ డెవలప్ చేస్తున్నాను. ఆంధ్రాలో ఆఫీసే ఉండిలే, యాభై డిస్ట్రిబ్యూటర్ ఆఫీసే ఉండిలే. మళ్ళీ నిదానంగా మేనేజ్మెంట్ ఎన్నికబడి లేక సికింద్రాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసినారు. ఆంధ్రాలోనూ ఆఫీస్ ఉండిలే, మళ్ళీ మేనేజ్మెంట్ ఆఫీస్ ఓపెన్ చేసినారు. కర్ణాటకలోనూ ఆఫీస్ ఉండిలే. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇంట్లో ఆఫీస్ ఉంది, దాన్ని ఒక మేనేజ్మెంట్ ఎన్నికబడిన దానికి ఒక పెద్ద ఆఫీస్ చేసినారు. ఫెంటాస్టిక్ బిజినెస్ డెవలప్ అయింది. ఒక 100 మందికి నేను బిగినింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 100 మందికి నేను బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో 98 మంది రిజెక్ట్ చేసేవాడు, 2 మాత్రం ఎస్ అనేవాడు. ఒక 6 నెలల తర్వాత 2లో కూడా ఒక అతను ఉంటుంది. ఇది రియాలిటీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఈ రోజు ఆ సిచ్యువేషన్ మారుంటుంది. అదే 100 మందికి మీరు బిజినెస్ చెప్తే గ్యారంటీ 40 మంది వెస్టీజ్లో వస్తారు. ఎస్ అర్ నో? ఆ సిచ్యువేషన్ మారుంటుంది. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను చదివి ఉండేది 8th క్లాస్ 9th డిస్కనెక్ట్ అయ్యాను. దగ్గర ఈ బిజినెస్లో నేను ఈ రోజు దాకా more than 8 crores అర్న్ చేస్తున్నాను వెస్టీజ్లో. దగ్గర 24 కంట్రీలు ట్రావెల్ చేసినాను, 24 కంట్రీస్ ట్రావెల్ చేసినాను. ఇప్పుడు ఈ రోజు నేను వాడటం ఆడి Q3 నా లైఫ్లో నేను తీసుకున్న 6th కార్ అండి. ఆడి Q3 ఇట్లాంటి కార్ మెయింటైన్ చేస్తున్నాను. ఈరోజు యాన్యువల్ ఇన్కమ్ నాకు యావరేజ్ ఒక సంవత్సరం ప్రతి లాస్ట్ 6 yearsగా నాకు యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ నియర్లీ 2 crores వస్తుంది వెస్టీజ్ నుంచి. ఈరోజు నా ఏజ్ 62 అండి, 62 సంవత్సరాలు నా వయసు. నాకు ఒక కూతురు కొడుకు, వాళ్ళు ఇద్దరు బాగుంటారు, ఫైనాన్షియల్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు. నాకు వచ్చే టోటల్ ఇన్కమ్ నేను నా భార్య ఇద్దరే ఎంజాయ్ చేస్తాం లైఫ్. అట్లాంటి ఒక లైఫ్ ఇప్పుడు నాకు ఇచ్చిన వెస్టీజ్. పిల్లకాయలు కూడా నా దగ్గర వచ్చి డబ్బు అని అడిగేది లేదు. నా దగ్గర మిగిలిన డబ్బులు ఏదైనా ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇది రియాలిటీ అండి. ఇట్లా ఎవరి డౌన్లో వస్తుంది, ఎక్కడ డౌన్లో రీచ్ అవ్వచ్చు. కానీ నిలబడాలి వెస్టీజ్. నిలబడాలంటే ఒక 5 to 6 years మీరు స్ట్రాంగ్గా నిలబడినారంటే మీ లైఫ్ 180 degrees చేంజ్ అవుతుంది. వెల్కమ్ టు వెస్టీజ్. థ్యాంక్ యూ.